ఎందుకంటే ఇప్పటిదాకా దాని ఎఫెక్ట్ నాకు తెలియలేదు. నేను తాళి తీస్తే అది నీకెలా ఎఫెక్ట్ అవుతుంది? ఎలా అంటే నువ్వు తాళి తీయడం వల్ల అమ్మవారి కళ్యాణం ఆగిపోయింది. అది నాకు కూడా తెలుసు. అమ్మవారి కళ్యాణం ఆగిపోవడం వల్ల తులసి పెళ్లి క్యాన్సిల్ అయింది. తులసి పెళ్లి క్యాన్సిల్ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలతో పాటు తులసి చెల్లి అంటే నా భార్య తను కూడా చాలా బాధపడుతుంది. అక్క పెళ్ళి ఆగిపోతే చెల్లి బాధపడడంలో తప్పే ఉంది? చెల్లి బాధపడితే తప్పులేదు, కానీ నా భార్య బాధపడితే నేను తట్టుకోలేను. జానుకు నవ్వు, సుఖం, సంతోషం అన్నీ నా వల్లే కలగాలి. అదే తనకు బాధ, కష్టం, కన్నీళ్ళు ఇలాంటివేమన్నా వస్తే అవి నా కోసమే అయి ఉండాలి. అంతేకాని ఇలా అక్క కోసం, అమ్మ కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే గుళ్ళో తాళి కొట్టేసి దీనంతటికీ కారణమైన నిన్ను ఇవాళ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడిలో ఒక పెద్ద అపరిచితుడే ఉన్నాడే, పైకి కనిపించడానికి మాత్రం డీసెంట్గా ఉన్నాడు. పదా వీడేంట్రా బాబు, చూడ్డానికి డీసెంట్గా ఉన్నాడు కానీ లోపల పెద్ద కంత్రిగాడే ఉన్నాడే. ఏ బ్రో, కొంచెం స్లోగా వెళ్ళు బ్రో. బ్రో నిన్నే. వీడి స్పీడ్ చూస్తుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేలా ఉన్నాడే. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు తులసి. చెప్పండి. గోదాదేవి కళ్యాణం రాత్రి గుళ్ళో అమ్మవారి తాళి దొంగతనం జరిగింది కదా. తెలుసండి. ఆ కేసు పెద్ద కాంప్లికేటెడ్ అయి కూర్చుంది. మా సిఐ గారు పర్సనల్ గా చూస్తున్నారు. సార్ ఆ కేసు విషయమే సిఐ గారితో మాట్లాడాలి. సరే రండి. సార్, ఎస్, టెంపుల్లో తాళి దొంగతనం జరిగింది కదా, ఆ కేసు విషయం మాట్లాడడానికి వచ్చారు. ఓకే, కూర్చోండి. నమస్తే సార్. కూర్చోండి. చెప్పండి. అదే సార్, ఆ దొంగ ఏమైనా దొరికాడేమోనని తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంకా లేదమ్మా. అయినా దొంగ దొరికితే అరెస్ట్ చేసి తాళి రికవరీ చేస్తాం కదా. ఆ తాళి నా మెళ్ళలోనే భద్రంగా ఉంది సిఐ గారు. నాకు కావాల్సింది ఆ దొంగ ఎవరో తెలుసుకోవడం. సార్, ఇంతకు ముందు ఇలా గుడిలో దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో ఉన్నారా సార్? గుడి దొంగలు ఉన్నారమ్మా, కాకపోతే వాళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. తాళి దొంగను ఎలాగైనా వెతికి పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. మేము అదే ప్రయత్నంలో ఉన్నామమ్మా. గుడిలో సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాం, కానీ ఏ చిన్న క్లూ కూడా మాకు దొరకలేదు. వాడెవడో కానీ చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేశాడనిపిస్తుంది. ఆ దొంగతనం గురించి మీకేంటమ్మా అంత స్పెషల్ ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్ దొంగతనం గురించి కాదు సార్, ఆ దొంగ గురించి. చెప్పండి మేడం. ఆ రోజు అమ్మవారి తాళితో పాటు మీకు సంబంధించినవి ఏమైనా మిస్ అయ్యాయా? లేదు సార్. మరి అంటే నేను ఆ గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, అమ్మవారి భక్తురాలిని. అందుకే ఆ తాళి దొంగ ఏమైనా దొరికాడేమోనని. ఓకే, ఏదైనా ఉంటే గుళ్ళో పూజారి గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. సరే. హలో సిఐ గారు, నేను జయనందన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. గుళ్ళో తాళి దొంగతనం కేసు గుర్తుందా? సిఐ గారు దొంగ దొరికారు అని చెప్పారు, మరి వాళ్ళు ఇంకా రాలేదేంటి? యాక్చువల్గా కాల్ చేసింది నేనే. అవునా? ఎక్కడున్నారు జయ్ గారు? ఆ దొంగ ఎవరు? తులసి గారు, వాణ్ణి నేను ఇప్పుడు పట్టించలేను. ఎందుకంటే నేను వాడిని రాబరీ కేసులో ఇరికిస్తే వాడు నన్ను మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరికిస్తాడు. చెప్పండి జయ్ గారు.
జయ్ గారు చెప్పండి. యాక్చువల్గా దొంగనే పట్టుకున్నాను, కానీ కానీ ఏమైంది సార్ చెప్పండి. ఏమైందంటే వాడి చేతిలో ఉన్న తాళిబొట్టు చూసి అమ్మవారి తాళనుకుని వాడిని క్యాచ్ చేసి మీకు కాల్ చేశాను. కానీ అది అమ్మవారి తాళి కాదు, వాళ్ళ ఆవిడికి కట్టిన తాళని తర్వాత తెలిసింది. వాళ్ళ ఆవిడే వచ్చి అది తన తాళి అని తాకట్టు పెట్టుకోమని వాడికి ఇచ్చాను అని చెప్పింది. దాంతో నేను కూడా మీలాగే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. మీరు దొంగని తీసుకొస్తున్నారని సార్ నాతో చెప్తే చాలా ఆశగా ఎదురు చూశాను. నాకు బాగా తెలుసు తులసి, నువ్వు ఎదురు చూసేది దొంగ కోసం కాదు, నీ మెడలో తాళి కట్టిన వాడి కోసం, అంటే నా కోసం అని. ఐఎమ్ రియల్లీ సారీ తులసి గారు, మీరు నిరాశపడద్దు. మీకోసమైనా ఆ దొంగ ఖచ్చితంగా దొరికి తీరుతాడు. దొరుకుతాడు తులసి, దొరికి తీరుతాడు. సరే సిఐ గారు, మేము ఇంకా బయలుదేరుతాం. ఓకే జయ గారు, ఉంటానండి. మంచిదండి.